హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీధర్ సి అనంతపురం యూట్యూబ్ ఛానల్. బోర్డు పైన ప్రాబ్లం చూడండి. 2x + 3y = 5, 4x + 6y = 12. టూ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చారు. నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ మనం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మనం వీటి గురించి బిఫోర్ క్లాసెస్లో నేర్చుకోవడం జరిగింది. చూడండి, ఇది A1 B1 C1 A2 B2 C2 అనుకున్నప్పుడు చూడండి, A1/A2 అంటే 2/4, B1/B2 అంటే 3/6, C1/C2 అంటే 5/12. ఇది 2/4 అంటే 1/2, 3/6 అన్నా కూడా 1/2. అంటే ఇవి రెండు ఈక్వల్గా ఉన్నాయి. ఇది 1/2 కాదు కదండి, 5/12 అంటే దిస్ ఈజ్ నాట్ ఈక్వల్. అంటే మన కండిషన్ ఏంటి? A1/A2 = B1/B2 నాట్ ఈక్వల్ టు C1/C2 అయితే ఆ టూ లైన్స్ని మనము ప్యారలల్ లైన్స్గా తీసుకోవడం జరిగింది. వాటికి నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉండవు కాబట్టి ఆన్సరు నో సొల్యూషన్స్ అంటాం. నో సొల్యూషన్స్. సో వీటికి సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. నో సొల్యూషన్స్ అంటే ఆన్సర్లో మీకు 0 అనేది ఉంటుంది. నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అడిగారు కాబట్టి నో సొల్యూషన్స్ అంటే దాని నంబర్లో చెప్పాలి అంటే 0 అని చెప్పడం జరుగుతుంది. నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అనకుండా ద సొల్యూషన్స్ ఆర్ అన్నారనుకోండి, అప్పుడు నో సొల్యూషన్స్ అని చెప్పాలి. అది నంబర్లో చెప్పమన్నారనుకోండి 0 అని చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ.